సర్వీస్లో ఉంటాడు కదా. అంగన్వాడీలు 42 రోజులు సమ్మె చేసిన తర్వాత ప్రభుత్వం సానుకూలంగా స్పందించి అంగన్వాడీ డిమాండ్స్ 11 డిమాండ్స్లో 10 డిమాండ్స్ని కూడా అంగీకరించి అంగన్వాడీలు సానుకూలంగా స్పందించి అంగన్వాడీలు విధుల్లోకి రమ్మని ఆహ్వానించింది. ఈరోజు దాన్ని అంగన్వాడీలు విజయంగా భావించి ఈరోజు విజయోత్సవ సభ జరుపుకుంటున్నామండి. మాకు క్రిస్మస్ నుండి జనవరి 1 సంక్రాంతి భోగి అన్నీ కూడా టెంట్లోనే చేసుకున్నాము. మాకు అసలైన సంక్రాంతి పండుగ ఈరోజు వచ్చిందని చెప్పేసి మేమందరం కూడా మిఠాయిలు పంచుకుంటూ బాంబులు కాల్చుకుంటూ కొత్త బట్టలు వేసుకొని వచ్చి మేము విజయోత్సవం జరుపుకుంటున్నాము. అంగన్వాడీ వేతనాల పెంపు అయితే ఏదైతే ఉందో దాని మీద రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి 3 రోజుల్లో లిఖితపూర్వకంగా మీకు ఎంత పెంచుతున్నాము ఏమిస్తున్నాము అన్నది లిఖితపూర్వకంగా రాసిస్తానని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. అందువల్ల ఈరోజు ఈ విజయోత్సవం జరుపుకుంటున్నాము. మా 10 డిమాండ్లని కూడా అంగీకరించి అన్నిటికీ జీవోలు ఇచ్చారు. అలాగే వేతనాలకు సంబంధించి కూడా లిఖితపూర్వకంగా ఇస్తానని చెప్పారు. ఈ ప్రభుత్వం లేకపోయినా జూలై నెలకి ఏ ప్రభుత్వం వచ్చినా సరే మేము డిమాండ్ చేసి మా వేతనాన్ని మేము సాధించుకుంటామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికే కాదు ఇకమేటి ఏ ప్రభుత్వం వచ్చినా సరే వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నది ఇదే విషయం అండి. వేతనాల పెంపు తెలంగాణ కన్నా 1000 రూపాయలు అదనంగా ఇవ్వాలి. అది జూలై నుండి అమలు చేస్తానని కాబట్టి జూలై నుండి అమలు చేయాలన్నది. అలాగే అంగన్వాడీలకి రిటైర్మెంట్ బెనిఫిట్ 60 నుండి 62 సంవత్సరాలు పెంచారు. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్ అనేది అంగన్వాడీ వర్కర్కి 50,000 ఉండేది 1,20,000కి పెంచారు. 20,000 ఉండేది హెల్పర్కి, దాన్ని 60,000కి పెంచడం జరిగింది. అలాగే ప్రమోషన్ వయసు 45 సంవత్సరాలు ఉండేది 45 సంవత్సరాలు అంటే 50 సంవత్సరాలకు పెంచడం జరిగింది. అలాగే ఈరోజు వరకు కూడా అంగన్వాడీ వర్కరు సర్వీస్లో ఉండగా చనిపోయిన వర్కర్ కానీ హెల్పర్ కానీ సర్వీస్లో ఉండి చనిపోయిన రూపాయి కూడా వచ్చేది కాదు. అలాంటి వాళ్ళకి 20,000 రూపాయలు మట్టి ఖర్చుల కింద ఇస్తానని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం జీవో రిలీజ్ చేసింది. తర్వాత అంగన్వాడీలకి సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే అంగన్వాడీలు ఇప్పటి వరకు పలు యాప్లన్నీ కూడా ఒకే యాప్గా చేసి ఒకే యాప్లో పనిచేసే పద్ధతిలో మేము అమరుస్తామని చెప్పడం జరిగింది. అలాగే మెనూ ఛార్జీలు, మెనూ టైం టేబుల్ ఇవన్నీ కూడా మార్పు చేసి మీకు అనుకూలంగా ఉండేటట్లు చేస్తానని కూడా చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. 3 రోజుల్లో మినిట్స్ ఇచ్చి ఆ సమ్మెకాలం జీతం కూడా 42 రోజులు కూడా సమ్మె చేశాము. ఈ సమ్మెకాలం జీతం కూడా అందరికీ కూడా వేయిస్తాను. అంగన్వాడీల మీద ఎటువంటి నిర్బంధము కూడా అధికారులు ఎవరు కూడా నిర్బంధించము, మేము వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది పెట్టమని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం అందరికీ కూడా తెలియజేయడం జరిగిందండి.